నెలకి 12 లక్షల రూపాయల ఆదాయం వస్తే అందులో జీతాలు, తర్వాత ఆడి తాలూకా ఆహారానికి, పని వాళ్ళకి 7 లక్షల రూపాయలు ఖర్చు అయిపోయినా నికరముగా నెలకు మిగిలింది 5 లక్షలు. అవి కాకుండా అక్కడ ఉన్నటువంటి పందుల్ని అమ్మకానికి కూడా పెట్టడం జరిగింది. ఆ విధంగా చూసినట్టయితే హాయ్ అండి, ఈరోజు మనం పందుల పెంపకం లాభ నష్టాలు, సాధారణంగా ప్రతి ఒక్క రైతు కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ ఎవరైనా కొన్ని రకాలైనటువంటి లైవ్ స్టాక్ పైన ఎక్కువగా దృష్టి సారిస్తారు. అవి ఏంటంటే ఒక డైరీ ఫామ్ కానీ, లేదంటే ఒక షీప్, ఒక గోట్, ఒక పౌల్ట్రీ. కానీ అవి కాకుండా ఇంకా ఏమైనా ఆలోచించడానికి ఉందా అంటే అది పందుల పెంపకం. ఇది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపనప్పటికీ ఈ ప్రస్తుత రోజుల్లో ఇది ఎక్కువగా బాగా అభివృద్ధి చెందినటువంటి వ్యాపారంగా చెప్పుకోవచ్చు. అసలు పందుల పెంపకంలో ఇప్పటివరకు ఎవరైనా లాభం ఆర్జించి ఉన్నారా అనేది మనం తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక యువ ఇంజనీరు ఈ విషయంలో సక్సెస్ అనేది సాధించారు. అది ఎలాగో ఏంటో మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. గోడి ప్రశాంత్ ఒక ఇంజనీరింగ్ బీటెక్ చదివినటువంటి స్టూడెంట్. ఈయన విశాఖపట్నంలో చదువుకున్నారు. అయితే ఈ బీటెక్ అయిపోయిన తర్వాత ఈయన ఐటీ కంపెనీలో పనిచేసి విసిగిపోయారు. ఇలా కాకుండా ఏదైనా ఒక సొంతంగా ఒక వ్యాపారం అనేది పెట్టాలి అనుకొని ఆలోచించారు. ఆ టైంలో ఈయనకి పందుల పెంపకం చేపట్టాలి అనే ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. ఈ నిర్ణయానికి తోడు ఈ ప్రభుత్వ పథకాలైనటువంటి రుణ సదుపాయం కల్పిస్తున్నటువంటి ఎన్ఎల్ఎం పథకానికి అప్లై చేసుకున్నారు. దానిలో కొంత అమౌంట్ రాగా ఆ అమౌంట్తో పినతాడివాడ గ్రామంలో కొంత ఏరియాని, ఒక భూమిని లీజుకి తీసుకోవడం జరిగింది. అందులో 100 ఆడపందులు, 10 మగపందులు తీసుకొని అక్కడ ఒక ఫామ్ని పోషించడం జరిగింది. ఈ ఫామ్లో ఏం తీసుకున్నారంటే ల్యాండ్రేజ్ జాతి పందులు మరియు లార్జ్ వైట్ యార్క్షైర్ అనే పందుల్ని తీసుకున్నారు. ఈ తీసుకున్నటువంటి పందులు వీటికి కృత్రిమ గర్భధారణ ఎక్విప్మెంట్స్ కూడా తీసుకొని అక్కడ ఈ మేలు జాతి మగ పందుల తాలూకు వీర్యాన్ని ఫిమేల్ పందులకి ఎక్కించి అంత టెక్నాలజీతో ఒక పందుల ఫామ్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది. అయితే ఆదాయం విషయానికి వచ్చినట్లయితే ఏ విధమైనటువంటి ఆదాయాన్ని ఆయన పొందారు అంటే ఒక పంది తాలూకా మాంసాన్ని కేజీ 410 రూపాయలు ఈరోజు మార్కెట్లోకి అమ్ముతున్నారు. అయితే నెలకి ఎన్ని కేజీల మాంసాన్ని పొందుతున్నారంటే సుమారుగా 3000 కేజీల మాంసాన్ని శుద్ధి చేసి అమ్మకానికి చేస్తున్నారు. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే ఈయన లోకల్లోనే కాకుండా ఈ ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి కూడా చేస్తున్నారు. ఈ విధంగా చేయటం వల్ల ఈయనకి ఎంత వస్తుందంటే ఒక నెలకి 12 లక్షల రూపాయల ఆదాయం వస్తే అందులో జీతాలు, తర్వాత ఆడి తాలూకా ఆహారానికి, పని వాళ్ళకి 7 లక్షల రూపాయలు ఖర్చు అయిపోయినా నికరముగా నెలకు మిగిలింది 5 లక్షలు. అవి కాకుండా అక్కడ ఉన్నటువంటి పందుల్ని అమ్మకానికి కూడా పెట్టడం జరిగింది. ఆ విధంగా చూసినట్టయితే 50 పందులు ఒక నెలకు అమ్మినట్లయితే పంది ఒకటి 20,000 రూపాయలు చొప్పున అమ్మినా కూడా 10 లక్షల ఆదాయం వస్తుంది. అందులో ఆ పందుల తాలూకా ఖర్చులన్నీ తీసేసిన 4 లక్షల నికర ఆదాయము వస్తుంది. అంటే ఆ ముందు ఇది కలిపి నెలకి 10 లక్షల వరకు ఆదాయం తగ్గకుండా వస్తుందని చెప్పి మన పశుసంవర్ధక శాఖ వారికి ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. అయితే ఈ విధంగా చేయటం వల్ల ఆయన ఎంత ఆ పందుల పెంపకంలో ఎంత బాగా అభివృద్ధి చెందారు, ఎంత బాగా సక్సెస్ని అందుకున్నారనేది ఆయన మాటల్లో మాకు చెప్పారు. అయితే పనివారు కొంత అనుభవం ఇక్కడ లేకపోవడంతో అస్సాం రాష్ట్రం నుండి కూడా పందుల పెంపకంలోని తెలిసినటువంటి వారిని వర్కర్స్ కింద జాయిన్ చేసుకున్నానని కూడా మాతో చెప్పడం జరిగింది. ఇది పందుల పెంపకంలోని ఉన్నటువంటి సక్సెస్ స్టోరీ. అయితే ఇంకా మనం ఇప్పుడు ఎవరైనా కూడా పందుల పెంపకం అనేది చేయాలి అనుకున్నట్లయితే ఒక విజయనగరం జిల్లాలో కూడా ఈ యొక్క గవర్నమెంట్ వారు అంటే ప్రభుత్వం తరపున ఒక పందుల ఫామ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు.
పందుల పునరుత్పత్తి కేంద్రం. ఇందులో 3 నెలలు దాటిన పిల్లల్ని అమ్మకానికి పెడతారు. 2,000 రూపాయలు కాస్ట్. ఒక 3 నెలలు దాటినటువంటి పిల్ల 2,000 రూపాయల కాస్ట్తో అమ్ముతున్నారు. సాధారణంగా ఇక్కడ మనం 100 పందులు, 10 పందులు మగ పందులు, 100 ఆడపందులతో అంత ఆ రేంజ్లో మనం పెట్టకపోయినా ఒక 8 ఆడపందులు, 2 మగ పందులు కొనుక్కొనైనా కూడా స్టార్ట్ చేయొచ్చు. బిజినెస్ అనేది అందరూ ఒకేలాగా స్టార్ట్ చేయకపోయినా కూడా తక్కువ వీటితోని మనం స్టార్ట్ చేయొచ్చు. అయితే మనం ఇప్పుడు ఒక పందుల ఫామ్ పెట్టాలనుకునేటప్పుడు పందుల తాలూకా గృహవసతి, దాని తాలూకా యాజమాన్యం, అంటే వాటి తాలూకా షెడ్ ఏ విధంగా నిర్మించాలి, తర్వాత దాని తాలూకా మేత తొట్లు ఏ విధంగా ఉండాలి అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. అంటే ప్రతిదీ మగ పందుకు ఒకలా ఉంటుంది, ఆడపందులకు ఒకలా ఉంటుంది, తర్వాత చూడు పందులకు ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆవులు గేదెలు మేపేటప్పుడు ఏ విధమైనటువంటి సెట్స్ అయితే నిర్మిస్తామో దానికి అలా కాకుండా వీటికి తగ్గట్టుగా నిర్మాణాలు అనేవి జరగాలి. ఆవులు గేదెలు మేకలు గొర్రెల కంటే ఇవి చాలా తక్కువ ఖర్చుతో, అంటే వ్యర్థ పదార్థాలను తిని ఒక మంచి మాంసాన్ని ఉత్పత్తి చేస్తాయి. పందుల పెంపకం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి కూడా. మాంసోత్పత్తి అనేది చాలా వేగంగా వస్తుంది. ఒకవేళ దెబ్బతిన్నా ఏదైనా పాడైపోయినా కొంచెం పాడైపోయిన దానమైనా తినేస్తాయి. వాటికి ఏం ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం లేకుండానే బాగా పెరుగుతాయి. అయితే వీటికి గృహవసతి బయట వదిలేయడం కంటే గృహవసతి అనేది చాలా ఇంపార్టెంట్. అయితే షెడ్ ఎలా నిర్మించాలి అంటే, సపోజ్ పంది రకం ఒకవేళ మగపంది తీసుకోండి. పైకప్పు షెడ్ తాలూకా చదరపు నేను మీటర్లో చెప్తున్నాను. పైకప్పు అనేది 6 నుంచి 7 చదరపు మీటర్లు ఉండాలి పైకప్పు విస్తీర్ణం పైన. అదే ఆడపంది అయితే 7 నుంచి 9. తల్లి నుండి వేరు చేసిన పిల్లలు 0.9 నుంచి ఒక 2. ఒట్టిపోయిన పంది అంటే ఇంకా ఒట్టిపోయింది, ఇంకా పిల్లలు లేకుండా మామూలుగా ఉన్నవి పాలు ఉన్నవి, వాటికి 1.8 నుంచి 2 పైకప్పు ఇలా విస్తీర్ణం. అయితే షెడ్ నిర్మించడంలో ఏ విధంగా ఉండాలి? షెడ్ అనేది కొంచెం ఊరికి దూరంగా ఉండి, డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండి, చల్లనటువంటి గాలి తగిలి, అక్కడ చుట్టుపక్కల మేత వేసుకోవడానికి సారవంతమైనటువంటి నేల ఉండి, గాలి వెలుతురు తగిలి పందులు నిర్మించే స్థలం అనేది ఆ యొక్క నిర్మాణ స్థలం ఈ విధంగా ఉండాలి. అలా కాకుండా ఇరుకిరుగ్గా ఇబ్బందులతో కూడుకున్నదైతే నష్టపోవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే షెడ్లో ఉండవలసినటువంటి నేల ఎలా ఉండాలి? షెడ్లో నేల అనేది సిమెంట్, కాంక్రీటు లేదా నాపరాయితో ఉండాలి. నేల అనేది జారుడు స్వభావం, ఒకవేళ జారిపోయేటట్టు ఉండకూడదు. వాటి వల్ల ఇబ్బంది అవుతుంది. నేలల్లో పగులు కానీ రంధ్రాలు కానీ అస్సలు ఏమీ కూడా ఉండకూడదు. మురుగునీరు, తర్వాత వ్యర్థ పదార్థాలు ఎప్పటికప్పుడు వెంటనే తుడవగానే బయటికి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. డ్రైనేజ్ వ్యవస్థ అనేది అంత ఖచ్చితంగా ఉండాలి, లేదంటే కొంచెం ఇబ్బంది ఫేస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత షెడ్లో మేత తొట్టులు ఎలా ఉండాలి, తర్వాత నీటి తొట్టులు ఏ విధంగా మేతవి, తర్వాత నీరు వస్తాయి. పందుల తాలూకా మేత చాలా ఇంపార్టెంట్. చాలా విపరీతమైనటువంటి తిండి అయితే తినేస్తుంటాయి. మేత తొట్టు పొడవు ఎలా అంటే, పెద్ద పంది అనుకున్నట్లయితే 60 నుంచి 70 సెంటీమీటర్లు ఉంటుంది. అదే మేత తొట్టి ఎత్తు 25 సెంటీమీటర్లు ఉంటుంది. నీటి తొట్టి పొడవు 60 నుంచి 80 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా మగపందికి 40 నుంచి 50 లీటర్లు, తర్వాత ఆడపందికి 18 నుంచి 20 లీటర్ల నీరు, వాటికి మనం ఇవ్వాల్సినటువంటి నీరు ఈ విధంగా ఇవ్వాలి. తర్వాత షెడ్ పైకప్పు ఏంటంటే, మనం గవర్నమెంట్ వారు నిర్వహిస్తున్నది అయితే పైన రేకులు వేశారు. మ్యాక్సిమం రేకులే వేస్తారు ఎక్కడ కూడా. నెక్స్ట్ చూడిపంది. ఒకవేళ చూడిపంది ఈనటానికి 2 వారాల ముందు ప్రత్యేక గదిలో ఉంచాలి. అది ఈయన తర్వాత పాలిచ్చి పెంచుటకు విశాలంగా కొంచెం పెద్ద ప్లేస్ ఉండాలి. 14 రోజుల వరకు ఆ గదిలోనే అది ఉంచాలి. బయటకు ఆ నీటితో కలిపకుండా, డిస్టర్బెన్సెస్ చేయకుండా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ టెంపరేచర్ కూడా ఇంపార్టెంటే. 20 డిగ్రీల టెంపరేచర్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. తర్వాత శీతాకాలంలో గదిలో సరిపడినంత వేడిమి లేకపోతే విద్యుత్ బల్బు కూడా ఖచ్చితంగా దానికి కల్పించాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మగపందులు అనేవి కొంచెం డిస్టెన్స్ పాటించి కొంచెం వేరేగా, యుక్త వయసు పంది ఒక గదిలో, మగపంది ఒక గదిలో, చూడు పందిలు ఒక గదిలో, ఇలా సపరేట్గా పందులకు అనేది షెడ్ నిర్మించుకోవాలి. ఇక్కడ షెడ్ అంతా క్లియర్గా
మీకు ఇక్కడ వీడియోలో అయితే కనిపిస్తున్నటువంటిగా దూరంగా అలా విధంగా ఏర్పాటు చేయాలి. అయితే ఆరు బయట పెంచడం కంటే బయట వదిలేయడం కంటే ఒక షెడ్ వేసుకొని పెంచి అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అనేవాళ్ళు కొంచెం మనం మంచి చేయాలి, ఇబ్బంది పెట్టకూడదు ఓనర్స్కి అనే ఒక మంచి హృదయం ఉన్నటువంటి వర్కర్స్ అయితే మనకు కూడా లాభాలు అనేవి పొందుతాం. ఇక్కడ చూస్తున్నటువంటి షెడ్ అంతా కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకొని కట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.